10th క్లాస్ పరీక్షలు అయిపోయినాయి. పిల్లల తల్లిదండ్రులు ఇటు పిల్లలు కూడా ఈ సందర్భాన్ని సద్వినియోగం చేసుకోండి. జీవితంలో మళ్ళీ మళ్ళీ దొరకని సెలవులు ఇవే. ఇంటర్మీడియట్ దగ్గర నుంచి ఇక తల్లిదండ్రుల ఆకాంక్షలకనుగా నడుచుకునేటటువంటి దశలో పిల్లలు తలమునకలైపోతారు. అదే సందర్భంలో మానసికంగా నలిగిపోయేటటువంటి ఒత్తిడి ఉండటం వల్ల పిల్లలు ఎక్కువగా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయలేరు. ఈ 10th క్లాస్ సెలవులలో శుభ్రంగా పర్యటనలు పెట్టుకోండి. ఏ అయితే టూరిస్ట్ స్పాట్స్ తక్కువ డబ్బులతో అయ్యేటట్టయితే దగ్గరలో ఉన్న ప్రాంతాలు, కాస్త ఎక్కువ ఖర్చు పెట్టగలిగిన స్తోమత ఉంటే కనుక చుట్టుపక్కల రాష్ట్రాలు, మరీ ఎక్కువ పెట్టుకోగలిగితే కాశ్మీర్ లాంటి ప్రాంతాలకి వెళ్ళి కాస్త అంతా చూడండి, లోక జ్ఞానం తెలుసుకోండి. ఇతర రాష్ట్రాలు, ఇతర భాషలు, వాళ్ళ ఆహారపు అలవాట్లు, వాళ్ళ వ్యవహార శైలి తెలుసుకోండి, నేర్చుకోండి. లేదు అవన్నీ వద్దు, ఇంటి దగ్గరే ఉంటున్నాం, చక్కగా ఆడుకోండి, అన్ని రకాల ఆటలు ఆడుకోండి, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసుకోండి. ఆడుకోవడం అంటే వీడియో గేమ్స్ లేకపోతే కనుక ఫోన్లో గేమ్స్ కాదు, రోడ్డు మీద ఆటలు. అది ఎండలో కాకుండా కాస్త చల్లదనంలో చూసుకోండి. ఉట్టి క్రికెట్టే కాకుండా అన్ని రకాలు చూడండి. అట్లాగే సమాజాన్ని అవగాహన చేసుకోండి. పేదలు నివసించే ప్రాంతాలకు వెళ్ళండి, వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారో చూడండి. ముఠాకూలీలు ఏం పని చేస్తున్నారో చూడండి, వాళ్ళు ఎలా సస్టైన్ అవుతున్నారో చూడండి, వాళ్ళ కుటుంబాల జీవితం ఎట్లా ఉందో చూడండి. వాళ్ళని చూసి నేర్చుకోండి. మీ తల్లిదండ్రులు ఎలాంటి కష్టపడుతున్నారు, మీకోసం మీ తల్లిదండ్రులు ఇస్తున్న సదుపాయం ఎలా ఉంది, ఇంకా ఎట్లాంటి సదుపాయం పొందలేని వాళ్ళు ఉన్నారు అంటే మీకంటే తక్కువ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడండి, ఎక్కువ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడద్దు. అప్పుడు వాళ్ళ కుటుంబాల్లో ఉన్న వస్తుతో పోల్చుకుంటే మీరు ప్రశాంతంగా ఉన్నట్టు, మరింత ఎదుగుదలకి ఒక సోపానం అవుతుంది. ఇది నేర్చుకునే సందర్భం.